మరి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ పిలుచుకున్నారా? ఎస్. ఓకే. తర్వాత ఇప్పుడు నేను వచ్చి చాలామంది ఉన్నారు, ఇండియా మొత్తం టాప్ రైటర్స్ ఉన్నారు. నేను ఊరికే పిలిచారేమో వినడానికి చెప్పేసి వెళ్ళిపోదాం కదా అని అనుకుంటే నేను ఒక కథ అనుకున్నాను. ఇంటికొకడు దానం ఇవ్వాలి, ఒక సమస్య పరిష్కరించాలంటే అని పంజాబ్లో ఉన్నటువంటి ఒక ప్లేస్లో నాకు ఇంటికొకడు దేశం కోసం మిలిటరీకి వెళ్తారు అనమాట. ఆ ఊరు వెళ్ళాను నేను. ఆ ఊరు వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సో దీన్ని ఎట్లయినా పోర్ట్రేట్ చేసి చెప్పాలనుకున్నాను. అది గోపాలకృష్ణ గారికి చెప్పాను. గోపాలకృష్ణ గారు విని వెంటనే చాలా బాగుంది, ఇంట్రడక్షన్ ఫైట్ లేవు, ఇంట్రడక్షన్ పాటలు లేవు, లపాకి సిచ్యువేషన్స్ లేవు, ఐటమ్ సాంగ్స్ లేవు, అబ్బాయి ఏదో కొత్తగా చెప్తున్నాడు. అంటే నేను చేసే స్టైల్ కొంచెం తెలుగు ఇండస్ట్రీకి కొంచెం రివర్స్గా ఉంటుంది అనమాట. అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ టోటల్గా బిగినింగ్ డేస్ నుంచి కూడా. అంటే తమిళ నుంచి వచ్చిన సినిమాలు ఇక్కడ 50% సక్సెస్ఫుల్ సినిమాలు కాదు, 90% తమిళ నుంచి వచ్చినాయి. పాతి రామారావు గారు, నాగేశ్వరరావు గారు చేసినవి కానీ చాలా పెద్ద పెద్దవి అనమాట. ఇవి కూడా తమిళ నుంచి వచ్చినాయి. ద్రవిడ క్రియేటివిటీ వేరు, ద్రవిడియన్స్ క్రియేటివిటీ చాలా గొప్పది. దానికి ధీటుగా చాలా కష్టం అనమాట.